ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ప్రత్యేకంగా క్రిస్మస్ వస్తుంది, దాని గురించి ఆర్థికంగా దేవుడు దీవించినట్లు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ రాత్రి సమయంలో ఎక్కడైతే 2-3 మీ నామలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఆర్థికంగా నాయన ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నా. క్రిస్మస్ వస్తుంది ప్రభువా, మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్ దినాన అయ్యా మీ కృపను బట్టి ఘనంగా జరగడానికి సహాయం చేయండి. అయ్యా బట్టలు తీసుకోవడానికి కృప చూపించండి. మీ కృపను బట్టి పేదవాళ్ళకు కూడా సహాయం చేయడానికి కృప చూపించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా నేను ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. భారంతో అడుగుతున్నాను ప్రభా, ప్రతి ఒక్కరిని మీ కృపను బట్టి. మీ వాక్యం సెలవిస్తున్నది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తానో దేవా. ఈ ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని, గొప్పగా ఆశ్రయించమని, క్రిస్మస్ ఘనంగా జరుపుకోవడానికి మీ కృపను చూపించమని, మీరే మహింపరచుకోమని, ప్రత్యేకమైన కృపతో నింపమని. అదేవిధంగా ఈ సమయంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ఈ సమస్య కాకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరుతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.